अस्सलामुअलैकुम नाजरीन, आरटी क्राइम न्यूज़ में आप सबका इस्तकबाल है। आज डीसीपी ऑफिस में प्रेस मीट हुई, जिसमें मेडचल डीसीपी के कोटी रेड्डी ने प्रेस मीट करते हुए बताया गया है कि बालनगर एसओ टीम और कुकटपल्ली पुलिस दोनों ने मिलकर 4 अफराद को गिरफ्तार किया गया, जिसमें एक अफराद फरार है। हैदराबाद क्लूज टीम की तरफ से इब्तदाई तौर पर मुश्तबा नशा और दवा एफेंड्रिन के साथ मिला हुआ कोकेन होने की तस्दीक की गई थी, जिसमें 840 ग्राम मिलावट शुदा कोकेन, मोबाइल फ़ोन्स और 1 करोड़ 9 लाख रुपए बरामद किए गए। मज़ीद तफसीलात के लिए हमारे चैनल आरटी क्राइम न्यूज़ को लाइक, फॉलो, शेयर और सब्सक्राइब करें। जून 2 कुकटपल्ली పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటి బాలానగర్ కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి 820 గ్రామ్స్ కొకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఒక వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏటుగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక 500 గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది. దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు 6 గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ అప్స్కాండింగ్ ఉన్నాడు. ఇప్పుడు మిగతా 4 మన కస్టంలో ఉన్నది 5. ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్, దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్, చేకూడి మెర్సీ మార్గరెట్. సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము, ఆ ఫ్రెండ్షిప్లో వాళ్ళు ఏ సమాచారం షేర్ చేసుకోవడము. ఏఆర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయింది కాబట్టి రెండో దాంట్లో కూడా చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము. ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనడం. ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళంతా మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు, మెర్సీ మార్గరెట్ కావచ్చు, షేక్ మస్తాన్ వలి, కేసుబాబు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావడం, గుంటూరు నుంచి హైదరాబాద్ రావడం. ఆల్రెడీ ఇక్కడ యేసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. మేము ఆల్రెడీ ఇట్లా డ్రగ్ తీసుకుని వస్తున్నాం, నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉండరు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేరస్తుల్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్న అనే వ్యక్తికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒక టీము, తిరుపతి ఒక టీం పంపించి వాళ్ళని కూడా పట్టుకోవడానికి చెప్పి తెలియజేస్తున్నాం. ఇందులో బాగా పనిచేసి అందరికీ కూడా మా సిపి సార్ ద్వారా రివార్డ్స్ పెట్టించి ఈ ప్రత్యేకంగా నేను అభినందించడం జరుగుతుంది. గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి నుంచి ఇందులో ఉన్న ఏటు సురేంద్ర తీసుకురావడం జరిగింది. చరిత్రతో చేయాలనే ఉద్దేశంతో అతని కూడా ఆల్రెడీ ఉంది. ఎవరు అమ్మితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్న టైంలో ఆయన అప్రోచ్ కావడం, వీళ్ళిద్దరికి ఉన్నట్టు ఫ్రెండ్షిప్ తోటి చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ గ్యాంగ్ వచ్చి ఎవరు అక్కడ ఇప్పుడు యేసుబాబు అన్నతను హైదరాబాద్లో ఉంటుండు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మనము అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు సస్పీషియస్ నేచర్ ఉన్నట్టు మనం పట్టుకోవడం జరిగింది. లేదు కొంత బల్క్ అమ్ముదామా లేకపోతే
సింగిల్ కొంత కొంత పీస్ అమ్ముదాం అనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మనకున్న సమాచారంతో వాళ్ళు అక్కడ గ్యాంగ్గా అక్కడ గ్యాదర్ అయి ఉన్నారనే ఉద్దేశంతో మనం పట్టుకుంటాం. ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి అతను ఇతనికి ఇచ్చాడు. గుణశేఖర్ అనేటువంటి ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతిలో పనిచేసే వ్యక్తి ఈ సురేందర్కి ఇవ్వడం జరిగింది. మన గుణశేఖర్ని పట్టుకొని వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసు మిగతా విషయం. ప్రస్తుతానికి గుణశేఖర్ మనకి పరాల్లో ఉన్నట్టు చూపించాం. ఇక్కడ వీళ్ళకు మెయిన్ టార్గెట్ ఎవరు సార్? టార్గెట్ ఎవరైనా కావచ్చు, ఎవరు ఈజీగా చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు డ్రగ్స్ ఎవరికైనా సరఫరా చేస్తారా? వాళ్ళకి ఏమన్నా డ్రగ్స్ వినియోగదారులను ఏమన్నా కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ గ్యాంగులు అయితే ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆయన అడ్వాంటేజ్ కోసము సురేంద్ర